క్యాబేజ్ శనగపప్పు టేస్ట్ అయితే సింపుల్ అండ్ సూపర్గా అదిరిపోతుంది. యాజ్ యూజువల్గా మనకి చపాతీ, పుల్కా లేదంటే వైట్ రైస్లోకి రసం కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ప్యాన్లో కాస్త ఆయిల్ వేడైన తర్వాత నేను చాపర్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 4 పచ్చిమిరపకాయలని చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇవి చక్కగా మగ్గించుకోవాలి. మగ్గేటప్పుడే కాస్త సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి. కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేసి, ఇంకా దీంట్లో సపరేట్గా వాటర్ అనేది అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న మాయిశ్చర్తోనే సిమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని మంచి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఓవర్ నైట్ ఆల్రెడీ శనగపప్పుని సోక్ చేసి పెట్టాను. కడిగేసి శనగపప్పును కూడా వేసేయాలి. వేసి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఆఖరిలోని అంటే మనం ఇంకా కర్రీ అయిపోతుందనే ఒక 2-3 మినిట్స్ ముందు ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి ఏది ఉంటే అది, 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసి ఇంకొక 3 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి. సో అదే మనకి సైన్ అనమాట కర్రీ అయిపోయిందని. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.